హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ మామ్ కిడ్స్ ఛానల్. ఎప్పటిలాగానే సన్నీ బన్నీ ఇద్దరు పెద్ద బాల శిక్ష నేర్చుకోవడానికి నాని తాతి దగ్గర కూర్చుంటారు. నాని వాళ్ళని దగ్గరికి తీసుకొని, పిల్లలు పెద్ద బాల శిక్ష మొదలు పెడదామా అని అడుగుతారు. వెంటనే పిల్లలిద్దరూ ఓ అలాగే నాని అంటూ తల ఊపుతారు. ఈరోజు పెద్ద బాల శిక్షలో 10వ పేజీ నుంచి చూద్దాం. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పగలరా పిల్లలు? గాంధీ తాతగారు. వెరీ గుడ్. ఇప్పుడు మనం గాంధీజీ గారి గురించి తెలుసుకుందాం. భారతీయులు బాపూజీ అని ఆప్యాయతతో పిలిచే గాంధీ గారు పుతలీబాయి కరమ్చంద్ గాంధీ దంపతులకు 2-10-1869లో పోరుబందర్ పట్టణంలో జన్మించారు. భారత జాతిపిత అని పిలుస్తాము. గాంధీజీ ప్రాథమిక విద్య తరువాత ఇంగ్లండ్లో న్యాయశాస్త్రం చదివి న్యాయవాది వృత్తి చేపట్టాడు. తన 13వ ఏటనే గాంధీజీకి కస్తూరిబాయితో వివాహం జరిగింది. చిన్నతనం నుంచి దైవభక్తి, సత్యసంధత, నిర్భయత అలవడిన గాంధీజీ భగవద్గీతతో పాటు సకల మత గ్రంథాలను చదివి సర్వమత సామరస్యం ముఖ్యమని గ్రహించాడు. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఆహ్వానాన్ని అందుకొని దక్షిణాఫ్రికాకు వెళ్ళాడు. అక్కడ శ్వేత జాతీయుల దురహంకారం, జాతి వివక్ష, హీన స్థితిగతులను తెలుసుకొని వాటికి వ్యతిరేకంగా 1893లో శాంతిని, అహింసను ఆయుధాలుగా చేపట్టి వీరోచిత పోరాటం సాగించాడు. అపరబుద్ధుడుగా సత్యాగ్రహం చేసి ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి భారత జాతీయ స్వాతంత్రోద్యమ సమరంలో ప్రవేశించి కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజలను ఒక్క తాటి మీద నడిపించాడు. గాంధీజీ ఆదర్శవంతమైన ఆచరణ, నిరాడంబరత, నిజాయితీ, సత్యసంధత, శాంతి మార్గం, కార్యసాధన, అహింసావ్రతం, సర్వమత సమత, సకల మానవ సౌభ్రాతృత్వం అనే ఉత్తమ లక్షణాలతో భారతదేశ ప్రజల హృదయాలలో స్థిరపడ్డాడు. అందరికీ గాంధీజీ మాట వేదవాక్కుగా మారింది. జలియన్ వాలాబాగ్ దురంతాలను ఖండిస్తూ ప్రభుత్వాన్ని ఎదిరించి జైలుకు వెళ్ళాడు. హరిజనోద్ధరణ, మద్యపాన వ్యతిరేకోద్యమం సాగించాడు. స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం సాగిస్తూ సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం నిర్వహించాడు. భారతీయులకు సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని నిర్భయంగా చాటాడు. క్విట్ ఇండియా ఉద్యమం నడిపి కారాగార శిక్ష అనుభవించాడు. రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైనాడు. చివరకు బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ శాంతి అహింసోద్యమానికి తలవంచి 15/8/1947న భారతదేశం స్వాతంత్ర్యాన్ని పొందింది. గాంధీజీ మహమ్మదీయుల పక్షపాతి అని భావించిన నాథూరాం గాడ్సే చేతిలో తుపాకీ గుళ్లకు బలై 30/1/1948న కన్నుమూశాడు. మహాత్మా గాంధీ మన ముందు లేకపోయినా ఆయన సందేశం నిరంతరం వినిపిస్తూనే ఉంటుంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు 16/3/1901న మహాలక్ష్మమ్మ గురవయ్య దంపతులకు మద్రాసులో జన్మించాడు. గాంధేయవాది, అహింసావాది, జాతీయవాది పొట్టి శ్రీరాములు. విద్య, వినయం, ఉత్తమశీలం, దృఢదీక్ష, దేశభక్తి మూర్తిభవించినవాడు పొట్టి శ్రీరాములు. ఆయన స్వస్థలం నెల్లూరు. పాఠశాలలో చదువుతున్న రోజులలోనే బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను వ్యతిరేకించేవాడు. పొట్టి శ్రీరాములు గారు బొంబాయిలో శానిటరీ విద్య నేర్చాడు. రైల్వే శాఖలో చేరి కొంతకాలం ఉద్యోగం చేశాడు. బ్రిటిష్ పాలనలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనూ, నిజాం సంస్థానంలోనూ, మైసూరు సంస్థానంలోనూ చీలిపోయి చెదిరిన తెలుగు భూమిని, తెలుగు ప్రజలను ఏకం చేసి తెలుగు భాషకు, సాహిత్యానికి ఔన్నత్యం కలిగించాలని ఆశించాడు. ఆంధ్రదేశంలో పసిడి పంటలు పండించాలని, పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగం నిర్మూలించాలని, విద్యా వైజ్ఞానిక రంగాలలో, వ్యాపార వాణిజ్య రంగాలలో ఆంధ్రులు ముందంజ వేయాలని, తెలుగు ప్రజలు అభివృద్ధి పొందాలంటే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నిరంతరం కోరుకునేవాడు. 15/8/1947న భారతదేశానికి స్వాతంత్రం లభించింది.
గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడిన పొట్టి శ్రీరాములు అజాతశత్రువు, పరోపకార పరాయణుడు, దేశభక్తుడు, ఆంధ్రజాతీయ అభిమాని. ఆంధ్రజాతి చిరకాలంగా కోరుకుంటున్న ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించటానికి, ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనకై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు మద్రాసులోని బలసు సాంబమూర్తి గారి గృహంలో 18/10/1952న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి అలా 58 రోజుల పాటు కొనసాగించి కృంగి కృశించి పొట్టి శ్రీరాములు గారు చివరకు 15/12/1952న అసువులు బాసి అమరజీవి అయినాడు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితమే 16/12/1952న నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుందని ప్రకటించారు. తరువాత 1/10/53న ఆంధ్ర రాష్ట్రం, 1/11/1956న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. పట్టుపట్టిన వదలనట్టి పొట్టి శ్రీరాముడతడు తెలుగు జాతి రత్నమైనాడు, అమరజీవి ధన్యజీవి అయినాడు. సరే పిల్లలు, ఇవాల్టికి ఇంతటితో ఆపేసి రేపు మిగతా విషయాలు తెలుసుకుందాం, సరేనా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన వావ్ మామ్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.